ఎట్లాగట్లాగండి, ఏదో ఒకటి చేసండి, దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేసి మన అవసరాలు తీరుస్తాడండి. దేవుడు అద్భుతాలు చేసి మన అవసరతలు తీరుస్తాడండి. అది ఎలా జరిగిద్ది నీకు అనవసరం. ఏ రూట్లో వచ్చిద్ది నీకు అనవసరం. ఏదో ఒక రూట్ నుండి నీకు రావాల్సిన సహాయాన్ని తప్పకుండా నీకు పంపుతాడు, అంతే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏ అవసరం ఉందో, ఏ వెళుతుందో, దేనితో బాధించబడుతున్నారో ఆయన అక్కరలు ఎరిగిన దేవుడు. మన కడుపుకు కావాల్సింది చూస్తాడు. మన ఈ జీవన పయనంలో మనకేమేమి కావాలో కూడా ఆయనకి బాగా తెలుసు. కాబట్టి అన్నీ ఎరిగిన దేవుని దగ్గరికి వెళ్ళి చింతలన్నీ ఆయన మీద వేసి నిశ్చింతగా ప్రార్థన చేస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందుకు వెళ్తే మనకి ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో ఆ మజిలీలోనికి దేవుడు మనకి ఇచ్చి సంతోషపెట్టి, మన నవ్వు చూసి మన సంతోషాన్ని చూసి తృప్తి పడే దేవుడు ఆయన. హల్లెలూయా. మనం ఆనందంగా ఉంటే ఆయనకి సంతోషంగా ఉండిద్ది. మన కడుపు నిండితే ఆయనకు తృప్తి కలిగిద్ది. అంతటి ప్రేమ కలిగిన, అంతటి దయగలిగిన తండ్రి మనకున్నాడు. ఆయన నీ అవసరత ఎరిగొన్నాడు. బాధపడమాకు, సహాయం రాబోతుంది. ఆయనే నీ జీవితంలో జోక్యం చేసుకొని అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. మన శనివారం శాలే మనను కలవడానికి కొంతమంది వచ్చారు. వస్తే అందులో ఒక ఫ్యామిలీ ఎక్కడి నుండి వచ్చారయ్యా అంటే తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చారు. వాళ్ళు భార్యాభర్త, వాళ్ళ పిల్లలు, కొడుకు కోళ్ళు కలిసి వచ్చారు. ప్రార్థన చేయించుకున్నారు. వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ సంతోషాన్ని అన్నకి తెలియజేశారు. తెలియజేసి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అన్న మీ వాక్యాలే మమ్మల్ని బ్రతికించినాయి. దేవుడు మిమ్మల్ని వాడుకొని మాతో మాట్లాడాడన్నా, దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటున్నాడన్నా అని చెప్పి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆ తర్వాత ఆ తల్లి అంటుంది, ఆ పెద్ద ఆవిడ అంటుంది, వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లి అంటుంది, అన్న మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఆర్థికంగా చాలా చితికిపోయాం. ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళమే, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురై జీవితం చితికిపోయిన పరిస్థితుల్లో మేము ఉన్నాం. మా పరిస్థితి ఎలా అయిందంటే బాగా బ్రతికిన మా ఆయన కూలి పనికి వెళ్ళాల్సి వచ్చింది. మటాకిరి చేసి సాయంత్రానికి ఆ వచ్చిన సంపాదన ఇంటికి తీసుకొస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. నేనేమో మిషన్ కొడుతున్నాను, మా వాడున్నాడు, ఇదిగో ఈ అబ్బాయి. అక్కడి నుండి ఒక 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈ పైపుల షాప్ ఉంటుంది చూడండి, ప్లంబింగ్ పైపులు ఉంటాయి చూడండి, ఆ షాపులో పనికి కుదర్చబడ్డాడు. రోజు ఉదయాన్నే ఆ పనికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. నేను మిషన్ కుట్టి, ఆ మిషన్ కుట్టిన దాంట్లో వచ్చిన డబ్బుల్లో ఒక 100 రూపాయలు మా పిల్లోడి చేతిలో పెడితే వాడు ఛార్జీలకి పోయి రావడానికి ఛార్జీలు ఉండేవి, అక్కడ టిఫిన్ చేసేవాడు. నేను మిషన్ కుట్టి మా వాడికి 100 రూపాయలు ఇస్తే పనికి వెళ్ళి తిరిగి వచ్చేవాడు. మా ఆయన మట్టి పని చేసుకునేవాడు. చాలా దయనీయమైన పరిస్థితుల్లో మేమున్నాం. ఇలా రోజులు గడుస్తున్నాయన్న. దేవుడు కృప చూపాడు, అద్భుతం చేశాడు ఆయన. ప్రజెంట్ మా పరిస్థితి ఏంటంటే, ప్రజెంట్ ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్ ఏంటంటే, మేము దగ్గర దాపుగా 15 నుండి 20 మందికి కడుపులు నింపేటట్టుగా, 20 మందిని పనిలో పెట్టుకొని పని చేయించేటట్టుగా ఒక పెద్ద కంపెనీ దేవుడు మాకు ఇచ్చాడు. ఏం జరిగిందమ్మా, అసలు ఎలా జరిగింది, ఏంటి సంగతి? నువ్వు మిషన్ కుట్టి డబ్బులు ఇస్తే మీ అబ్బాయి పెట్రోలు ఛార్జీలకు వాడుకొని వెళ్ళొచ్చేవాడు. మీ ఆయన పాప మట్టి పని చేసుకొని రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉన్న మీరు ఈరోజు 20 మందికి జీవనోపాధినిచ్చి, ఉద్యోగం ఇచ్చి పని చేయించడం ఏంటి? ఏం జరిగింది అంటే, రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళమన్నా, దేవుని పాదాలు పట్టుకున్నాం, మా అవసరతలన్నీ దేవుడికి చెప్పాము. అయితే ఒకరోజు మా బంధువుల్లోనే ఒక ఆయన మా ఇంటికి వచ్చి, మాకు తెలిసిన అతను, మా వాడిని అడిగాడు, ఇలా రోజు అమ్మ మిషన్ కుట్టి 100 రూపాయలు ఇస్తే నువ్వు తీసుకెళ్ళటం నెలకు 3000 అయ్యే అవుతున్నాయి. ఇక వాళ్ళు ఇచ్చే 10,000లో ఆ 3000 పోతే మిగిలేదు 7,000. ఇలా కాకుండా ఇంకేదైనా పని చేసుకోవచ్చుగా, నువ్వు ఇక్కడే దగ్గరలో ఏదైనా ఉండి చేసుకోవచ్చుగా,
నువ్వేం పని చేయగలుగుతావో చెప్పు అని అంటే ఆ కుర్రోడు అన్నాడంట, నాకు ఏ పని చేయడం చేత కాదు, నేను ఏ షాప్లోకి అయితే వెళ్తున్నానో ఆ పైపులు, ఆ ప్లంబింగ్కి సంబంధించిన ట్యాంకులు, వాటర్ ట్యాంకులు, దాని గురించి కాస్త నాకు అవగాహన ఉంది అన్నాడంట. సరే, నేను కాస్త పెట్టుబడి పెట్టి డబ్బులు ఇస్తాను నీకు, ఓకేనా? ఆ డబ్బులు తీసుకో, మనకి దగ్గరలోనే నువ్వు సొంతగా ఓ షాప్ పెట్టు, దేవుడు దయ చూపుతాడు అని అతనికి తెలిసిన అవగాహనతో చిన్న వ్యాపారం మొదలు పెడితే ఈరోజు దగ్గర దాపుగా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో 2 కోట్ల కంటే పైచీలుగా ఉందట. పెద్ద కంపెనీ. అంతకంతకు దేవుడు దీవించాడు. ఎంతసేపు అండి దేవుడు తలుచుకుంటే, ఎంతసేపు అండి చీకటిని వెలుగుగా మార్చడం ఆయనకి ఎంతసేపు అండి? అన్ని దారులు ఒక్కసారిగా ఓపెన్ చేసి కొండపోత వర్షాన్ని కొమ్మరిస్తే ఎండిన నదులు సెలయేర్లే ప్రవహిస్తాయి. వాళ్ళు అంటున్నారు మరి ఇంకొక లోన్ పెట్టామన్నా అది వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. ఇప్పుడు ఓన్గా వాళ్ళే పైపులు తయారు చేస్తున్నారంట, వాళ్ళే ట్యాంకీలు, వాటర్ ట్యాంకీలు తయారు చేస్తున్నారట. ఇక ఇంటికి కావాల్సిన ఆ ప్లంబింగ్, ఆ పైపులకు సంబంధించిన మెటీరియల్ అంతా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అన్నాడు. అమ్మ సంపాదించిన ఆ సంపాదనలో 100 రూపాయలు తీసుకొని ఆయిల్కి వాడుకొని పోయి వచ్చే ఆ కుర్రవాడు ఈరోజు 20 మందికి నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే ఒక్కసారి ఊహించండి. చిన్న విషయమా? సామాన్యమైన విషయమా? కాదు కదా. వాళ్ళు అంటారు, ఇది మా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యము. ఈరోజు నేను మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మీ జీవితాల్లో కూడా దేవుడు అలాంటి కార్యాలనే చేస్తాడు. ఎలా చేస్తాడన్నా, ఏం చేస్తాడన్నా డీటెయిల్స్ వద్దు, విశ్వాసం ఉంచండి. ఎప్పుడు ఎక్కడ ఏ డోర్ తెరుస్తాడో, ఎక్కడ ఎవరి నుండి ఏ సహాయం పంపుతాడో తెలియదు. ఈరోజు ఇలా ఉన్నావేమో, నీ అవసరాల కోసం ఎక్కడ సహాయం దొరికిద్దా అని అర్థించే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఇలానే ఉన్న నీ చెయ్యిని నువ్వు నమ్మినా నమ్మకపోయినా భవిష్యత్తులో దేవుడైతే ఫిక్స్ అయిపోయాడు నిన్ను ఆశీర్వదించి ఇలా ఉన్న నీ చేతిని ఇలా చేయాలని నా దేవుడు సంకల్పించి ఉన్నాడు. ఇది అనాది ప్రణాళిక. ఆ విశ్వాసం నీలోకి వచ్చేటట్టు కూడా ఆయనే చేస్తాడు. ఆయనను నమ్మేటట్టు ఆయనే చేస్తాడు, మాట్లాడతాడు, విశ్వాసాన్ని బలపరుస్తాడు, కృప పొందుకునేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మీ అవసరాలు దేవుడికి తెలియదు అనుకోమాకండి, ఆయనకు తెలుసు. నమ్మకం ఉంచండి. మీ బాధలు, మీ భారాలు ఆయన మీద వేయండి. తప్పకుండా బయటికి తెస్తాడు. మీ అవసరాలు ఒకటొకటిగా తీరుస్తాడు.